మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అతను రాజకీయ పార్టీ పెట్టి ఈ మధ్య రాజకీయ పార్టీ పెట్టి ఏఆర్ఎస్ అనే పార్టీని మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయి అయినప్పుడు కూడా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా నేను ప్రజలకి నేనే పరిపాలనావంతుడిని, నన్ను భవిష్యత్తులో సీఎం చేయండి, ఎమ్మెల్యే చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారిని ఈ రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ప్రజలను దోచుకుంటారు, వీళ్ళు ఎవరు మంచి చేయరు, మీకే చేస్తానని చెప్పేసి రోజువారీగా మాట్లాడుతూ ఇంటి ముందు ఒక టెంట్ వేసి ప్రస్తుత ప్రభుత్వం ఎకరానికి ₹1,00,00,000 ఇస్తే రెండో పూలింగ్ తీసుకోవాలి అని చెప్పి రైతులను ప్రొవోక్ చేస్తున్నాడు. నిజంగా అతనికి రైతులు కనుక వస్తే ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆశయము జీవో దెబ్బతింటుంది. రైతులు సెకండ్ పూలింగ్ ఇవ్వకపోతే మన రాజధాని పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఆలోచించి నాలాంటి వాళ్ళకి మోసం చేశాడు. ఇది కాక ప్రభుత్వాన్ని కూడా శాసిస్తున్నాడు వీడు. అసలు ప్రభుత్వం ఉందా లేదా? నేను టీడీపీ మెంబర్ని అండి, గత 10 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన తర్వాత. అంతకుముందు నేను ఉద్యోగం చేశాను కాబట్టి ఏ పార్టీ కాదు. అలాంటిది వీడు ప్రభుత్వాన్ని కూడా ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి ఆ ఇంటి ముందుకు వచ్చి టెంటేసి నువ్వు అసలు ఏ విధంగా రైతులు ప్రయోగం చేస్తావు, నిన్ను అరెస్ట్ చేయాలా ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అని చెప్పేసి నేను టెంట్ వేసాను. నేను 2 రోజులు వేసిన తర్వాత మొత్తం 5 రోజులు వేసాను. 2 రోజులు వేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి వీడిని టెంట్ అది మైకి పీకారు. పీకినా కానీ నా దగ్గర నెలమామూలు తీసుకొని తాడికొండ పోలీసులు వారు సిఐ గారు ఇవాళ టెంట్ అంటే బిగుతారు, నా సంగతి చూస్తారని చెప్పేసి ఇంటి దగ్గర పెగ్గిలు పోయి ప్రతిరోజు ఏదో టైంలో రైతులను పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మైకుల్లో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా వాళ్ళు ఇంకా ఊరుకున్నారు. రోడ్డు మీద ప్రతిరోజు పెట్టి 171 రోజు 172 రోజు అని చెప్పేసి దీక్షలు చేస్తున్నాడు. దాన్ని అరికట్టాలి. ఇంకా పైగా ఇతను పరాకాష్ఠ ఎక్కడ పోయాడంటే మోడీ గారు దేశ ప్రధాని ఇన్వాల్వ్ చేశాడు. ఈ సైబర్ క్రైమ్లో ఈయన భార్య ఒక టీవీ ఛానల్లో వచ్చినట్టు, అది మోడీ గారు ఇంట్లోకి వచ్చని విన్నట్టు, మోడీ గారు ఒక వీడియోలో వీడిని గురించి ఈ పార్టీ గొప్పదని సపట్లు కొట్టినట్టు ఇతను నిస్సిగ్గుగా నిర్లజ్జగా అసలు ఇంత సైబర్ క్రైమ్ చేస్తున్నాడు. ఇది నెమ్మటి అరెస్ట్ చేసే క్రైమ్ అయితే దీన్ని చేసి అసలు వ్యవస్థలు లేవని చెప్పి ఛాలెంజ్ చేసినట్టుగా దాన్ని వదిలాడు. అది నా మొబైల్లో నుంచి పత్రికా మిత్రులకు కూడా ఇస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఎస్పీ గారికి దీని మీదే మామూలు విచారణ కాదు ఇది, మళ్ళీ తాడికొండ సిఐ గారికో తాడికొండ డిఎస్పీ గారికో పోయే కాగితం కాకుండా ఒక స్పెషల్ దర్యాప్తు సంఘం ఒక వ్యక్తి కానీ 2 వ్యక్తులతో కానీ ఒక సిట్ వేయాలని వీడు పలు పరిసరాల్లో వీడు ప్రజల్ని 5 కోట్ల దాకా చీట్ చేసి 15 ఎకరాల పొలం 100 కోట్లు ఆస్తి అంటున్నాడు. ₹1 కట్టలేదు. కట్టకుండా పైగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేస్తూ పైగా మోడీ గారి దగ్గర నాకు పలుకుబడి ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ ఫోటోలు చూపించి అమాయకుల్ని 10 లక్షలు 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని నాకు ఎలక్షన్ ఫండ్ కావాలి, మీకు ₹10 వడ్డీకి ఇస్తానని చెప్పేసి నోట్లు రాసి వీడిని ఏ విధంగా సరే ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. నేను ఇప్పుడు 70 సంవత్సరాల వయసు చేరువయ్యాను, వాడికి 50 సంవత్సరాలు. నన్ను అదేమంటే కొడతాను, చంపుతాను, శవం లేకుండా చేస్తాను అంటాడు. మాట్లాడితే నేను ఒక్కడనే ఫైట్ చేస్తున్నాను వాడి మీద. అందువల్ల మీడియా మిత్రుల సహకారంతో ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోవాలి, లోకేష్ బాబు గారి దగ్గర పోవాలి. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారిని కూడా కలిశాను నేను వారం క్రితం. చెప్పాను వీడి దురాఘాతాలన్నీ, ఆయన కూడా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. తాడికొండ డిఎస్పీ గారు, మంగళగిరి డిఎస్పీ గారు కూడా లోగా నాకు హామీ ఇచ్చారు. అయితే ఈ సివిల్ కేసులు కాబట్టి కొంచెం ఆగాను. ఈసారి వాడు క్రిమినల్ ఇష్యూస్లో వచ్చాడు. ప్రస్తుత గవర్నమెంట్నే రైతులకు వ్యతిరేకంగా ప్రొవోక్ చేస్తున్నాడు. అందువల్ల అరెస్ట్ చేయాలి. మోడీ గారిని కూడా మార్ఫింగ్ చేసి సైబర్ క్రైమ్లో ఇరికిచ్చాడు కాబట్టి అక్కడ కూడా వాడిని కఠినంగా శిక్షించాలని ఎస్పీ గారిని కోరుతూ ఈరోజు నేను లెటర్ ఇస్తున్నానండి.